తెలంగాణలోని ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో కాంగ్రెస్కు 7,670 ఓట్ల ఆధిక్యం ఉంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్కు 36,210 ఓట్లు, బీఆర్ఎస్కు 28,540 ఓట్లు, బీజేపీకి 11,395 ఓట్లు, ఇండిపెండెంట్లకు 9,109 ఓట్లు వచ్చాయి. రైట్, తెలంగాణలో ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ అయితే జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. దీనికి సంబంధించి కౌంటింగ్ అయితే జరుగుతోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ని ఖమ్మం నుంచి చిరా రవి అందిస్తారు. రవి, చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది అన్నటువంటి వార్తలు ఉన్నాయి, వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఇది జోరుగా కొనసాగుతుంది. నిన్ననే మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు, అట్లాగే రెండో రౌండ్ సంబంధించినటువంటి రాత్రి పొద్దుపోయేదాకా కూడా రెండో రౌండ్ ఫలితాలు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు 192,000 సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. అయితే రాత్రి పూట 10 గంటల వరకు ఏదైతే ఈ యొక్క ప్రక్రియకి ఏదైతే రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఏదైతే ప్రధానంగా తీన్మార్మల్ల కాంగ్రెస్ అభ్యర్థికి 14,000 మెజార్టీ అనేటువంటి వచ్చింది. రెండో రౌండ్ 14,000 మెజార్టీ రావడంతో ఒక రకంగా తీన్మార్మల్ల ఇంకొక సంతోషం వ్యక్తం చేస్తుంటే, రెండో వైపు ఇంకా లెక్కించాల్సిన ఓట్లు కూడా 140,000 ఓట్లు ఇంకా లెక్కించాల్సినవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పుడు ఉదయం కూడా 8 గంటల నుంచి కొనసాగుతుంది, ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైనప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఎమ్మెల్సీ ఏదైతే కాంగ్రెస్ ఖాతాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎప్పటికీ ఏదైతే ఒకవైపు తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఒకవైపు గెలవడానికి సిద్ధంగా ఉంటాయి అంటే ఇంకా ఓట్లు లెక్కింపు కార్యక్రమం ఇంకా 140,000 ఓట్లు లెక్కింపు కార్యక్రమం ఉన్నది. రెండో వైపు అంటే వచ్చినటువంటి ఓట్ల ప్రకారంగా ఏదైతే 14,000 మెజార్టీ ఉన్నప్పుడు కూడా రెండో స్థానంలో ఏనుగుల రాకేష్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నాడు, టీఆర్ఎస్ అభ్యర్థి. ఇంకా మిగతా సంబంధించినటువంటి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కూడా థర్డ్ స్థానం, మూడో స్థానంలో ఉన్నాడు. ఏదైనప్పుడు కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా పట్టభద్రులు తమ వేసినటువంటి ఓట్లు ఈ రోజు సాయంత్రం పూట ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలుపుకోవటంలో ఏదైతే ఉన్నాయో ఈ తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ అది కాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు ప్రకారంగా ఎవరు గెలుపు అనేది తేలబోతుంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇది పూర్తి కావడానికి ఆస్కారం ఉన్నది. జ్యోతి, అయితే రవి, వరుసగా కాంగ్రెస్ తన హవా చూపిస్తూనే ఉంది రిజల్ట్స్ లో. ఈసారి ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా ప్రస్తుతానికి అదే ఆధిక్యం కనబరుస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అత్యధికంగా ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే ఎన్నికలలో అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి ప్రాంతంగా ఉన్నది. క్లీన్ షిప్ గా ఖమ్మం అయితే క్లీన్ షిప్ గా గెలుచుకున్నటువంటి 10 స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. అట్లాగే ఈ మహబూబాద్ అంటే వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. దాంతో పాటు నల్గొండ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 3 ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులుగా గెలుచుకున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కానీ అట్లాగే పార్లమెంట్ ఎన్నికల గెలుపు కానీ ఈ రోజు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ కూడా ఈ హవా ఏదైతే ఉందో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ధీమాని తీన్మార్ మల్లన్న ఒకవైపు వ్యక్తం చేస్తుందో ఈ నేపథ్యంలో అట్లా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కూడా గెలవడానికి ఛాన్స్ ఉన్నది. పట్టభద్రులు కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టేటువంటి అవకాశం అయితే నిండుగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రవి.